మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం కథ కాకుండా ఇన్ని రోజులు మీరు ఏవండి కథలను విన్నారు కదా. ఏవండి కథలను రాసిన మాలా కుమార్ గారితో చిన్న మాట మంతి. మాలా కుమార్ గారి గురించి మరికొన్ని విశేషాలను మాలా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కమల గారు. నమస్తే రమ్య. మీ బిజీ టైంలో మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీరు ఒప్పుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటిదాకా మా ఛానల్ శ్రోతలు మీ ఏవండి కథలను విని ఆనందించారు. ఇప్పుడు అసలు ఏవండి కథలను మీరు ఎలా రాశారు, అసలు ఆ కథలను రాసిన మీ గురించి తెలుసుకుంటారు. కొంత మా ఛానల్ శ్రోతలకి వినిపిద్దామని మీ ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. మీ టైం ని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ కథల సమయంకు నన్ను ఆహ్వానించినందుకు, మీ మిత్రులకి నన్ను కూడా పరిచయం చేద్దాం అనుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ కమల గారు. అయితే మీ ఏవండి కథలు ఇంకా మీరు ఫేస్బుక్ లో సాహితీ గ్రూప్స్ లో అలా రాసే చాలా కథల ద్వారా సాహిత్యాభిమానులందరికీ మీరు చిరపరిచితులే. కానీ మీ గురించి ఇంకొన్ని విషయాలు మాకు తెలుసుకోవాలని ఉంది. అంటే మీ కుటుంబం గురించి, మీ తల్లిదండ్రుల గురించి, మీ ఎడ్యుకేషన్ వివరాలు అలాంటి. మా నాన్నగారి పేరు మాడపాటి కృష్ణమూర్తి గారు, అమ్మ మాడపాటి సీతాదేవి. నాకు 2 చెల్లెళ్ళు, జయ, ఉషా వాళ్ళ పేర్లు. మా మామగారు పరచా కిషన్ రావు గారు, అత్తగారు పరచా అనసూయ. 3 ఆడపడుచులు, 1 మరిది గారు, వారి జీవన సహచరులు. ఇంకా మా ఏమండి గారేమో మేజర్ పర్చా ప్రభాత్ కుమార్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. మాకు 2 పిల్లలు, అమ్మాయి సంజోత్, అల్లుడు సతీష్. వాళ్ళకి 2 పిల్లలు, 1 మనవడు, మనవరాలు మాకు. మా అబ్బాయి పేరు బిపిన్, కోడలు అను. ఇక్కడ 1 మనవరాలు, మనవడు. ఇంకా నీస్లు, నెఫ్యూలు, పిన్నులు, బాబాయిలు, మామయ్యలు, అత్తయ్యలు, కజిన్స్ అంతా కలిసి జగమంత కుటుంబం మాది. చదువు అంటే కాలేజ్ చదువు అయితే పీజీ, డిప్లొమా ఇన్ చైల్డ్ డెవలప్మెంట్, ఇంకా బ్యూటీషియన్ కోర్స్, కంప్యూటర్ కోర్స్, ఇలా చిన్న చిత్తగా చాలానే చేశాననుకో. ప్రస్తుతం లోకాన్ని చదివే ప్రయత్నం చేస్తున్నాను. ఇది నా గురించి. మీ చదువు ఎలా సాగింది అనేది మీ ఏవండి కథలలో కొన్ని కథల ద్వారా తెలిసింది. అంటే పౌరుషిని 2 వాటిలో ప్రభాత్ గారు మిమ్మల్ని చదువుకోవడానికి ఎలా ప్రోత్సహించారు, అండ్ బ్యూటీషియన్ కోర్స్ కానీ, చైల్డ్ డెవలప్మెంట్ కోర్స్ కానీ చేయడానికి ప్రభాత్ గారు ఎట్లా ప్రోత్సాహం అందించారు, ఎట్లా హెల్ప్, అంటే నేను పిల్లల్ని చూసుకుంటాను, నువ్వు వెళ్ళి చదువుకో అని చెప్పడం అనేది అసలు చాలా బాగుందండి. మీరు నిజంగా లక్కీ. అంత హెల్ప్ చేసే హస్బెండ్, అంత ప్రోత్సహించే హస్బెండ్ దొరికినందుకు. థ్యాంక్ యూ. ప్రభాత్ గారు ఆర్మీలో చేశారు కదా. అవును. అంటే మీ పెళ్ళప్పటికే ఆర్మీలో ఉన్నారు కదా. మరి జనరల్ గా ఆర్మీ ఆఫీసర్స్ అంటే యుద్ధాలకు వెళ్తారు, అవన్నీ అసలు భయంగా ఉంటది కదా. తలుచుకుంటేనే మాకే భయం వేస్తూ ఉంటది. మరి మీకు పెళ్ళప్పుడు ఆర్మీ ఆఫీసర్ తో పెళ్ళా అని అట్లా ఏమన్నా భయం వేసిందా? తర్వాత అసలు మీ లైఫ్ ఎలా ఉండేది? కొంత మీరు మీ కథల్లో చెప్పారు, అయినా అసలు యుద్ధానికి వెళ్ళినప్పుడు అసలు మీ ఫీలింగ్స్ ఏంటి, ఎలా ఉండేది? వెళ్ళినప్పుడు మా ఏమండి గారు ఆర్మీ ఆఫీసర్ అని తెలుసు అనుకో, కానీ భయపడాలని తెలియదు నాకు. దేంట్లో నాకు భయం ఏమేయలేదు. మా అమ్మ నాన్నగారు పెళ్లి చూపులో కూర్చోబెట్టారు, పెళ్లి కుదిరిందన్నారు, పెళ్లి అన్నారు, కథం అయిపోయిందా. తర్వాత మరి పెళ్ళైన తర్వాత ప్రభాత్ గారు ఆర్మీకి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళేవారా, లేకపోతే మీరు ఇక్కడ ఉండేవాళ్ళ? అంటే ఇన్లాస్ దగ్గర ఉండడము అట్లా ఎలా ఉండేది? అంటే పెళ్ళయ్యాక ఒక 3 నెలలు ఉన్నాను, కొంచెం వంట అట్లా నేర్చుకుందామని. అందులో మా ఏమండి గారికి అప్పుడు పోస్టింగ్ డ్యూ ఉండింది. సరే, మళ్ళీ అంత దూరం పట్యాలలో చేసేవారు, అంత దూరం వెళ్ళటం రావటం ఎందుకని కూడా ఆ పోస్టింగ్ వచ్చాక వెళ్దామని కూడా ఆగాను. తర్వాత కోర్స్ లో జాయిన్ అయినారు. కోర్స్ ఆఫీసర్ గా పూనా పంపించారు. అంటే షార్ట్ సర్వీస్ లో చేరారు ఈయన. వారప్పుడు 1963 వారప్పుడు షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ గా చేరారు.
5 years అయిపోయాక పర్మనెంట్ గా సెలెక్ట్ అయ్యి ఇంజనీరింగ్ మధ్యలో వెళ్ళారు కాబట్టి ఏఎంఐ కోర్స్కి మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్కి 1.5 year పూనా, 1.5 year సికింద్రాబాద్ పంపారు. అది కూడా రాశాను నేను కథలలో. కాబట్టి ఈ ట్రాన్సిట్ పీరియడ్ లో ఒక 3 నెలలు అత్తగారింట్లోనే ఉన్నాను. తర్వాత పట్యాల చూడాలని పట్యాల వెళ్ళాము, పూనా వెళ్ళాము. సో ఇంకా వారికి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అంటావా, మా పెళ్ళయ్యేటప్పటికి ఆయన 2 వార్స్కి వెళ్ళారు, చైనా వారికిను పాకిస్తాన్ వారికి. 1971లో బంగ్లాదేశ్ వారప్పుడు ఆయన ఇంజనీరింగ్ కోర్స్ ఇప్పుడు చెప్పాను కదా ఈ కోర్సులో, అందుకని కోర్స్ ఆఫీసర్స్ ని డిస్టర్బ్ చేయవద్దని వారికి పంపలేదు, కానీ వాళ్ళని ఎమర్జెన్సీలో ఉంచారు. ఎమర్జెన్సీ అంటే ఇంకా 24 hours యూనిఫామ్ లోనే ఉండాలి, అక్కడే ఉండాలి, మెస్ లోనే, ఇళ్లల్లో ఉండటానికి వీలుండదు. అది కూడా ఎప్పుడు వచ్చింది ఆయనకి ఆ ఎమర్జెన్సీ ఆర్డర్. మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే మేము పార్టీ చేశాము, పార్టీ అయ్యి అంతా వెళ్ళిపోయినాక డిఆర్ అంటే డిస్పాచ్ రైడర్, వాళ్ళు పంపిస్తారు మోటార్ సైకిల్ మీద ఇట్లా ఏమన్నా మెసేజెస్ ఉంటే ఊళ్ళో, ఈయనకి ఇచ్చాడు ఆ మెసేజ్. ఇంకా అప్పుడు ఎవరికి చెప్పకుండా ఇట్లా వారు డిక్లేర్ చేశారు, రెడీగా ఉండాలి వెళ్ళాలి అని వచ్చిందనమాట. లోపలికి వచ్చి మా అత్తగారికి ఎవరికి చెప్పలేదు ఆయన, మా మామగారికి చెప్పారు, నువ్వు బట్టలు సర్దు అని చెప్పారు. ఆ యూనిఫామ్స్ అవన్నీ సర్దిచ్చాను, ఇంకా యూనిఫామ్ వేసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇంకా అప్పుడు అట్లా వెళ్ళి మెస్లో ఉన్నారు, ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుందో, ఎమర్జెన్సీలో ఉన్నారన్న కొంచెము భయం ఉండింది. కానీ ఈయనన్నారు అట్లా భయపడితే ఎట్లా, యుద్ధానికి వెళ్ళక, ఆయన చాలా ఫీల్ అయ్యేవారు యుద్ధానికి వెళ్ళటం లేదు, చేతులు కట్టేసుకొని కూర్చున్నామని వాళ్ళందరూ ఫీల్ అయిపోయేవాళ్ళు. అంటే వాళ్ళకి అప్పుడు ఉత్సాహం ఉంటుంది కదా. అవునవును. ఇప్పుడు 71 వారప్పుడు మాకైతే ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు, కాకపోతే కోర్స్ అప్పుడే ఇమీడియట్ గా 2-3 months లోనే అయిపోయింది. వాళ్ళు అక్కడ బంగ్లాదేశ్ సెపరేట్ చేసి విజయ్ దివస్ డిక్లేర్ చేసినప్పుడే ఆ టైంలో ఆయనకు అక్కడికే పోస్టింగ్ వచ్చింది, ఏరియాకి వచ్చింది, సిలిగురి బార్డర్ ఏరియా. అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ఇంకా అప్పుడు ఫీల్డ్ కదా, అది ఇంకా వారు పూర్తి పోలేదు కాబట్టి మా కుటుంబాన్ని వాళ్ళు అలౌ చేయలేదు. ఫీల్డ్ కి కంపల్సరీగా ఫీల్డ్ పోస్టింగ్ ఉంటుంది వీళ్ళకి. ఫీల్డ్ పోస్టింగ్ అంటే బార్డర్స్ లలోకి వేస్తారు, అప్పుడు ఫ్యామిలీస్ ని అలౌ చేయరు. ఫ్యామిలీస్ పిల్లల చదువు కోసమనో, లేకపోతే కొంతమంది అత్తగారిళ్లలో ఉంటారు, లేదా నియర్ బై స్టేషన్ లో ఎక్కడైనా సెపరేటెడ్ ఫ్యామిలీ క్వార్టర్స్ అని అలౌ చేస్తారు. అంటే ఇప్పుడు సిలిగురిలో ఈయన వెళ్ళారు కదా, డార్జిలింగ్ లో మాకు సెపరేటెడ్ ఫ్యామిలీ క్వార్టర్స్ అలాట్ చేశారు, ఒక కాలనీ లాగా చేసి సెక్యూరిటీ పెట్టి పెడతారు. నాకు మా పిల్లలు చిన్నవాళ్ళని వెళ్ళలేదు, సో ఇదంతా నేను మబ్బుల పల్లకి కథలో అవునవును లేకపోయినా అది బార్డర్ కాబట్టి ఇంకా పూర్తి పోలేదు. ముక్తిధామ్ అని చెప్పి వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకోవటము అదంతా జరుగుతోంది అక్కడ. సైనికులు సరెండర్ అవ్వటం, వాళ్ళు సరెండర్ అవ్వటం, ఎక్స్చేంజ్ చేసుకోవటము, అదంతా ముక్తిధామ్ అవుతుంది. కాబట్టి టెన్షన్ గానే ఉండేది మాకు. బంగ్లాదేశ్ రెఫ్యూజీస్ రావటము, వాళ్ళకి షెల్టర్ ఇవ్వటము, అదంతా. 2 ఏళ్ల తర్వాత మాకు అలాట్ చేశారు, అప్పుడు చిన్న క్యాంప్ లాగా కట్టి, అప్పుడు వెళ్ళి 1 year. ఓకే. సినిమాలు చూపిస్తున్నట్లు ఏదైనా లెటర్ వస్తుందంటే టెన్షన్ గా భయంగా ఉండేదేమో కదండి. అదే చెప్తున్నా, ఇప్పుడు చెప్పబోతున్నా నెక్స్ట్. ఆ టైంలో మాకేంటంటే ఉత్తరాలు రాసేటప్పుడు అడ్రస్ ఉండదు,
ఒక్క వాళ్ళ నెంబర్ ఉంటుంది, ఆయన పేరు ఆయన నెంబర్ పిపి కుమార్, కెప్టెన్ పిపి కుమార్ అని ఆయన నెంబర్ ఉంటుంది. కేర్ ఆఫ్ 56 APO అని ఉంటుంది. ఓకే. అంతే. అప్పుడు వాళ్ళు అసలు ఎక్కడున్నారు, ఎట్లా ఉన్నారు ఏం తెలియదు అన్నమాట. అప్పుడు ఉత్తరాలు రావటం కూడా చాలా కష్టంగా ఉండేది, త్వరగా వచ్చేవి కావు కదా. తర్వాత 1980 నుంచి 1984 వరకు మేము బరోడాలో ఉన్నాం. ఓకే. అప్పుడు ఆయన మేజర్ అయినారు. అప్పటికే ఆఫీసర్ ఇన్ కమాండింగ్ అంటారు, ఓసి అంటారు. ఒక చిన్న ని కమాండ్ చేస్తారు అనమాట. అయితే ఆయనకి మెయిన్ ఆఫీస్ బరోడా, మేము ఫ్యామిలీ అంతా బరోడాలో ఉండేవాళ్ళం. తర్వాత బ్రాంచ్ ఆఫీసు జోధ్పూర్ లో ఉండేది, రాజస్థాన్ బార్డర్ దగ్గర. ఓకే. సో అప్పుడు ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి జనవరి ఎండింగ్ వరకు 2.5 months 3 months అట్లా ఎక్సర్సైజ్ అని మొత్తం వాళ్ళ బెటాలియన్ అంతా వెళ్ళేవారు అక్కడికి, డెజర్ట్ లోకి వెళ్ళేవారు. అది కూడా దాదాపు అన్డిక్లేర్ వార్ అనుకో. అటువైపు బార్డర్ కి అటువైపు వాళ్ళు అదే టైంలో ఎక్సర్సైజ్ చేస్తుంటారు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఆ డెజర్ట్ వాళ్ళకి ఇట్లా సరిహద్దు రేఖలని అప్పట్లో, మరి ఎట్లా ఉందో నాకు తెలీదు, ఇట్లా కంచె కట్టి ఉండటము అలాంటివి ఏమీ లేవు. సరిహద్దు లేదు అప్పుడు, సరిహద్దు రేఖ లాగా లేదు వాళ్ళకి, ఉండింది కానీ బార్డర్ అని. ఇప్పుడు ఆ డెజర్ట్ లో దారులు అవన్నీ కూడా రోడ్లు ఏమి ఉండవు కదా, కొంచెం ఇటు నుంచి అటు జరిగేసరికి వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఓ, అట్లా బందీలైన వాళ్ళు కూడా ఉంటారా? వాళ్ళేమో పట్టేసుకునేవాళ్ళు, జైల్లో దగ్గరకు వచ్చారు, మా రహస్యాలు తెలుసుకోవటానికి వచ్చారు అట్లా అనేది. అందుకని ఇదంతా కూడా నేను మిస్టర్ అండ్ మిస్సెస్ నింబు పానీలో రాశాను. మళ్ళీ అవన్నీ చెప్పటం ఎందుకు, లేను చదివావు కదా అది. అట్లా అప్పుడు కూడా మాకు టెలిఫోన్లు లేవు, పోస్ట్ ఆఫీస్ లేదు లెటర్స్ రావటానికి. ఆ డెజర్ట్ లో వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ ఉండదు. 15 రోజులకు ఒకసారి ఎప్పుడో కొంతమంది అందరూ లెటర్స్ రాసి జోధ్పూర్ పంపించి జోధ్పూర్ నుంచి పోస్ట్ చేసి నేను రాసిన లెటర్స్ జోధ్పూర్ లో అక్కడ ఆఫీస్ లో కలెక్ట్ చేసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఓకే. అప్పుడు అది మంచి ఉత్తరమైనా రావచ్చు, లేదా ఏదైనా రావచ్చు. ఇక కాలనీలోకి వస్తున్నారు అంటే ఆ మోటార్ సైకిల్ చప్పుడు టక్ 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 అని మా గుండెల్లో అనిపించేది. సో వీళ్ళు లేనప్పుడు ఆయన ఆఫీసర్ ఇన్ కమాండింగ్ ఓసీ కదా యూనిట్ కి. సో ఆ యూనిట్ లో ఉన్న సిపాయిల భార్యలు వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ చూసుకోవటము నా బాధ్యత అన్నమాట అది. ఓకే. డ్యూటీ అన్నమాట మీకు. అది కూడా డ్యూటీ, మాకు కూడా డ్యూటీలు ఉండేవి ఇట్లాంటివన్నీ. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటము, వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అని చూడటము, వాళ్ళకి ఏదన్నా పిల్లలకు జబ్బు చేస్తే ఎంఐ మిలిటరీ హాస్పిటల్ తీసుకుపోవటము, లేదా వాళ్ళు ఊరికి వెళ్ళిపోతామని ఏడుస్తుంటే వాళ్ళకి ఏమన్నా తోడిచ్చి పంపించటము, ఇట్లా అన్ని డ్యూటీలు ఉండేవి. ఇంకా రోజు ఎవరో ఒకళ్ళు పొద్దున్నే వచ్చేసేవారు పిల్లల్ని స్కూల్కి పంపించేసి, కొంచెం చిట్టి ఆయనకి అది ఇది అనుకుంటూ వచ్చి కూర్చునేవారు. అమ్మా చిట్టి అప్పుడే ఎక్కడ వస్తుందమ్మా అని ఇంకా వాళ్ళని ఏం అనలేం కదా. ఇప్పుడంటే అందరూ ఎడ్యుకేటెడ్ అయినారు, అందరికి అన్ని తెలుసు. కానీ ఆ రోజుల్లో పంజాబ్ నుంచి అట్లా పల్లెటూళ్ళ నుంచి వచ్చేవాళ్ళు, అంత తెలిసేది కాదు. ఇంకా ఏడుస్తూ కూర్చునేవారు. వాళ్ళకి కాస్త టీ ఇచ్చి స్నాక్స్ పెట్టి, అమ్మ మళ్ళీ మీ పిల్లలు వస్తారు స్కూల్ నుంచి, వెళ్ళండి, మళ్ళీ నా పిల్లలు కూడా వస్తారు, నేను చేసుకోవాలి పంపించేదాన్ని. ఒక డే అంతా ఇలా ఉండేది. కాగానే అరే మాకు వాళ్ళకి చెప్పేదాన్ని కానీ నా భయము నాకుండేది. రాలేదే ఉత్తరం రాలేదే అనేసేసి
అది అయిపోయి వాళ్ళు వచ్చిన రోజు చూడాలి, అసలు ఇట్లా కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలిపోయేవి. అప్పుడు చేసేవారు, ఇట్లా ఆర్మీ ఆఫీసర్ వైఫ్ ఉండి ఇంత ఇట్లా అయిపోతే ఎట్లాగా అనేసి మా వాళ్ళ ఆహారం చూస్తే ఎంత ఇట్లా నల్లగా కప్పేసేది, ఎండలో ఉండేవారు కదా డెజర్ట్ లో. ఆర్మీ ఆఫీసర్స్ కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా గ్రేట్ అండి. టెన్షన్ అనుభవిస్తూ ఉంటారు కదా. అటువంటి రోజులలోనే 83లో ఈయన వారి ఎక్సర్సైజ్ కి వెళ్ళినప్పుడు మా అత్తగారికి చాలా జబ్బు చేసింది. చేస్తే వాళ్ళు లెటర్ రాశారు మా మామగారు. లెటర్ రాస్తే అప్పుడే ఎందుకో ఈ అకాలంగా వర్షాలు అవి వచ్చి చాలా కొంచెం గడబడైంది బరోడాలో కూడా. అందుకని అక్కడి నుంచి బయట నుంచి వచ్చే ఉత్తరాలు నాకు మా ఆఫీస్ లో గాని, మా ఇంటి దగ్గర ఎన్సిసి ఆఫీస్ ఉంది, అక్కడ ఇస్తారు. వాళ్ళు మాకు తెచ్చిచ్చేవాళ్ళు, ఇట్లా మా అమ్మ వాళ్ళు వీళ్ళెవరైనా రాసిన ఉత్తరాలు. సో అప్పుడు ఈ గడబడలతోటి, వర్షాలు దీంతో, తుఫాను దీంతో, గొడవలతో వాళ్ళ ఉత్తరాలు ఏవి నాకు కూడా రాలేదు. సో నాకు కూడా తెలియలేదు అసలు మా అత్తగారికి బాగాలేదు అనేసి. మా ఏమండి గారు తిరిగి వచ్చిన రోజే మా మామగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, అమ్మకి ఇప్పుడు బాగానే ఉంది, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది అనేసి. ఏమైంది ఏంటి అని అప్పుడు ట్రంకాలు చేద్దామన్నా వీలు కాలేదు. దీంట్లో వానలతో కష్టపడి ఫ్లైట్స్ లేవు అప్పుడు ఇంత ఎక్కువ. ఇంకా ఎట్లాగో కష్టపడి 4 రోజులకి బరోడా ఇమీడియట్ గా వెళ్ళిపోయారు, బరోడా నుంచి హైదరాబాద్. పెద్ద కొడుకులు చూడగానే మా అత్తగారు ఆయనను పట్టుకొని ఇంకా నన్ను వదిలి వెళ్ళకురా మాధవ అని ఏడ్చేశారట. ఈయన కదిలిపోయారు. బరోడా తిరిగి రాగానే 20 సంవత్సరాల సర్వీస్ పూర్తయింది కాబట్టి వాలంటరీకి అప్లై చేసేసారు. ఇక వాళ్ళ బాస్ ఇంటికి వచ్చి లెఫ్టినెంట్ కల్నల్ ప్రమోషన్కి అప్రూవ్ అయ్యావు కదా, అది తీసుకున్నాక రిటైర్మెంట్ తీసుకోని నచ్చ చెప్పారు. కానీ ఏమండి, లెఫ్టినెంట్ కల్నల్గా ప్రమోషన్ తీసుకుంటే ఇంకా 2 సంవత్సరాలు ఆర్మీలో ఉండాలి అని, అప్పటి వరకు మా అమ్మ ఎట్లా ఉంటుందో అని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పుడు దేశానికి అవసరమని సైన్యంలో చేరారు, ఇప్పుడు అమ్మకు అవసరమని వదిలేశారు. జనని జన్మభూమిచ్చ అనుకున్నా నేను. ఈ విషయంలో మా ఏమండి అంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. దేశాన్ని, కుటుంబాన్ని ప్రేమించే ఆయన భార్యను కావటం నా అదృష్టం. సో ఇది నా ఆర్మీ ఎక్స్పీరియన్స్. మరి అసలు అంటే ఇంత వార్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో మీకు కథలు రాయాలి అలా అని ఎప్పుడు అనిపించింది? అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు కథలు రాయడము? అమ్మా అప్పుడు రాయలేదు. అప్పుడంతా నేను నా చదువులు, నా కోర్సులు, మా పిల్లలు, ఇట్లా ఆర్మీలో మాకు చాలా ఫంక్షన్స్, వెల్ఫేర్ సెంటర్స్, అట్లా అంతా బిజీగా ఉండేదాన్ని. అందులో నాకేదన్నా కొంచెం ఇది మా అమ్మ చేసిన అలవాటు అనుకో, ఒకటి కొత్తగా నేర్చుకోవటం మొదలు పెట్టానంటే దాని అంతు చూసేదాకా నేను వదిలిపెట్టాను. అది నీకు తెలుసు కదా, ఆ విషయం నీకు తెలుసు కదా. అయితే 2008లో ఇట్లానే కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నాను, కొత్తగా వచ్చింది, మా మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడాలని. అప్పటికి నేర్చుకున్నప్పుడు సాహితీగా ఉట్టిగా నేర్చుకున్నాను కదా అని మా పిల్లలు సాహితీ అని బ్లాగ్ చేసి ఇచ్చారు. బ్లాగ్ అంటే ఏంటి అంటే డైరీ అనుకొని మా అబ్బాయి జోక్ చేశాడు. నాకు చిన్నప్పుడు డైరీ రాయించేది, పెళ్లి దాకా రాశాను, పెళ్లి తర్వాత రాయలే, అమ్మ లేదుగా భయం లేదు అందుకని రాయలే డైరీ. తర్వాత 2008లో డైరీ గుర్తొచ్చి ఇక మా ఏమండి గారేమో బోలెడు రిస్ట్రిక్షన్స్ పెట్టారు, కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ రాయొద్దు, అవి రాయకు ఇవి రాయకు అనేసి. అయితే ఏం రాయను, మీరు నా మొక్కలు మిగిలా ఇంకేం రాసుకోను అన్నాను. ఈ మీద రాయనా అన్నా. పాపం ఏం చేస్తారు, ఇంక అది కూడా వద్దంటే గొడవ పెడతానని అన్నారు. సో అట్లా సాహితీలో చిన్న చిన్న పోస్టుల లాగా రాసేదాన్ని.
అది కూడా ఏదో సరదాగా రాసేదాన్ని. ఇగో మా ఏమండి ఇలా. మరి ఇక ప్రభాత్ అని పిలవటం మాకు అలవాట్లేదు. మా వారు, శ్రీవారు, మా ఆయన అనటం నాకు ఇష్టం లేదు. అంతా ఎందుకు ఏమండి అని పిలుస్తాను, ఏమండి అనే రాస్తే సరిపోతుంది అలా స్టార్ట్ చేశాను. అలా ఏమండి కథలు వచ్చినాయి, అట్లా ఏమండి వచ్చేసినాయి. అట్లా రాస్తున్నప్పుడే బ్లాగ్ లోనే చాలా మంది రచయిత్రులు పరిచయం అయ్యి, అరే అందరూ చదివిన వాళ్ళంతా నీ పోస్టులు చాలా బాగున్నాయి, చక్కగా రాస్తున్నావు అనటం. ఏమండి గారు కూడా నీ శైలి సింపుల్ గా బాగుందని మెచ్చుకునేసరికి ఇంకా ఆయన అంటే ఇంకా ఉబ్బిపోతాం కదా. అంతే కదా. చిన్న చిన్న కథలుగా రాయి, ఇవే కథలుగా మార్చి రాయి అని చెప్పి ఆయన ఐడియా ఇచ్చారు. ఆయన ఐడియానే అట్లా. అప్పుడు నేను ఏదన్నా ఇన్సిడెంట్ మర్చిపోతే ఆయన చెప్పేవారు. ఓకే. అట్లా ఇద్దరం కలిసి రాసుకున్నాక పత్రికలకు పంపిస్తే పాపం వాళ్ళు అదేంటో వాళ్ళు వచ్చేసేసుకున్నారు. బాగుంటాయండి మీ కథలు. కాకపోతే మొదట్లో కొన్ని కథలలో అర్జున్ విజయ్ అని పెట్టాను, ఆంధ్రభూమిలో వచ్చిన కథలలో అట్లా ఉంది. కానీ తర్వాత నాకే నచ్చలే, మళ్ళీ తీసేసి ఏమండి అని మార్చాను. బుక్ ప్రింట్ చేసినప్పుడు ఫేస్బుక్ లో రాశాను. ఓకే. మీ కథలకి అలా పేర్ల కన్నా ఏమండి అని ఉండడమే అదొక యూనిక్ గా ఉంటది అనమాట. అదే స్పెషాలిటీ మీ కథలకి. అలా ఉండడం వల్లే డిఫరెంట్ గా ఉన్నాయి. అవునా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇగో మీరందరూ ఇట్లా ఉబ్బిస్తుంటేనే ఉబ్బిపోయి మునగ చెట్టు ఎక్కి కూర్చుంటున్నా. ఇప్పుడు మీరు కథలు రాశారు, ప్రభాత కమలం అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అందులో ఇంకేమేమి ఉన్నాయి? ఏమండి కథలతో పాటు ఇంకేమేమి వినొచ్చు మేము? నా ఛానల్ అంటే ఆయన పేరు ప్రభాత్, నా పేరు కమల. అది అర్థమైతేనే ఉంది కదా, ప్రభాత కమలం అని 2020 జూన్ లో అనుకుంటా స్టార్ట్ చేశాను. ఎట్లా స్టార్ట్ చేశానంటే అప్పటికి నాకు వీడియో గురించి తెలుసు. నేను మొట్టమొదటిసారి 2008 లో కోర్స్ చేసేటప్పుడు నా సాహితీ పేరు మీద మా ఇన్స్ట్రక్టర్ వీడియో ఛానల్ కూడా ఓపెన్ చేసి ఇచ్చాడు. పెద్ద పట్టించుకోలేదు. తర్వాత నేను మా ఏమండి కలిసి నా ల్యాప్టాప్ లో ఎల్బి శ్రీరామ్ షార్ట్స్ చూస్తుండేవాళ్ళం. షార్ట్ ఫిలిమ్స్ ఆయనవి చాలా పెడతారు కదా, చాలా బాగుంటాయి, సరదాగా ఉండేవి. అప్పుడప్పుడు చూసేవాళ్ళం ఇద్దరము, పాటలు వినేవాళ్ళం. కానీ మనం కూడా చెయ్యొచ్చు అని తెలీదు నాకు. 2020లో సరే మా అమ్మాయి అంది, నువ్వు ఇట్లా అందరూ అప్పుడు కరోనా టైం వచ్చింది, అందరూ స్టార్ట్ చేశారు, అప్పుడు నువ్వు కూడా చెయ్యండి. మా మేనల్లుడు జశ్వంత్ అని అతను చాయ్ బిస్కెట్ దాంట్లో పనిచేస్తాడు, ఈ వీడియో సెక్షన్ లో చేస్తాడు. నాకెవరు చేస్తారు అంటే నేను చేసిస్తాను అత్తయ్య అన్నాడు. మా ఏమో మా మేనకోడలు కూతురుతోటే థంబ్నెయిల్స్ అవి వేయించింది. మా మనవరాలేమో లోగో వేయించింది. ఇట్లా కలిసి మా మేనల్లుడు క్రియేట్ చేసి ఇస్తే స్టార్ట్ చేశాను. ఏమండి కథలతోటే స్టార్ట్ చేశాను. కొన్ని రోజులు కరోనా టైం వరకు అతనే చేసేవాడు, అయిపోయే వరకు ఎడిట్ చేయటం, అప్లోడ్ చేయటం. నేను జస్ట్ వాయిస్ ఇచ్చేసేదాన్ని. ఓకే. అప్పుడు ఇంకా అతను ఆఫీస్ స్టార్ట్ అయ్యాక చేయలేకపోయినాడు. ఎట్లాగా ఏంటా ఇక మానేస్తుంటే ఆ రోజుల్లోనే ఫ్రెండ్ అయింది నాకు రమ్య అని ఒక అమ్మాయి, సమయం అమ్మాయి. తర్వాత గోమతి క్రియేటర్స్ అనే అమ్మాయి సుమా ఫ్రెండ్ అయింది. వాళ్ళిద్దరు నా వెంట పడ్డారు, నేను నేర్పిస్తాము మీరు ఆపయ్యొద్దు నేర్చుకోండి అనేసి. మరి రమ్య ఇద్దరు కూడా స్కైప్ లో జూమ్ లో వచ్చి నేర్పించారు నాకు. నువ్వేమో అసలు ఇది షార్ట్ ఇది వీడియో ఎడిటింగ్ అదంతా ఎట్లా చెయ్యాలి నేర్పించావు, క్లాస్ లింక్ ఇచ్చావు. సుమా ఏమో అందులో ఎట్లా ఎఫెక్ట్స్ ఎట్లా పెట్టాలి, ఏం చెయ్యాలి అవన్నీ తను నేర్పించింది. సో నాకు చిన్నప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ లేరెవరు, ఇద్దరు నా బాల్య స్నేహితులు అన్నమాట. బాల్య స్నేహితుల మూలంగా అన్ని నేర్చుకొని ఆ ట్విట్టర్ క్లాస్ కూడా ఫాలో అయ్యి
నేనే చేయటం నేర్చుకున్నాను. ఇప్పుడేమో ఇన్షాట్ అది షార్ట్స్ కూడా నీ దగ్గరే నేర్చుకున్నాను, అవి చేస్తున్నాను. దానికి దీనికి అంతా నీకు బిగ్ థ్యాంక్స్. ఇప్పుడు మా అబ్బాయి ఏమో నా టెక్నికల్ అడ్వైజర్ అనమాట. సో ఇంకా అందులో ఏం వినొచ్చు అన్నావు కదా, నా కథలు, నేను కొన్ని మ్యాగజైన్స్ కి పుస్తక సమీక్షలు చేశాను, అవి బ్లాగ్ పోస్టులు, నేను దర్శించుకున్న దేవాలయాల గురించి, ఇంకా నాకు నచ్చిన ఇతర రచయితల కథలు, ఇంకా వివిధ రంగాలలో ఉన్న వాళ్ళని నేను చేసిన టాక్ షోలు. ఎవరికైనా వాళ్ళకి ఆసక్తి ఉండి మా కథ మేము చదివి వినిపిస్తాము, మీరు పెట్టుకుంటారా మీ వీడియోలు అంటే, సరే అలాగే మీ స్వరంలో మీ కథ అని. అట్లాగే నా కథ మీలాంటి వాళ్ళు ఎవరన్నా చదివినప్పుడు నా కథ మీ స్వరం అని. సో ఇప్పుడు ఇష్టమైన పాటలతో షార్ట్స్ అని, ఇంకా 1 minute స్టోరీ స్టార్ట్ చేద్దామా షార్ట్స్ లో అని, ఇట్లా అన్ని చేస్తున్నా, అన్ని మీరు వినొచ్చు. ఓకే ఓకే, అయితే తప్పకుండా మీ ప్రభాతే కమలం ఛానల్ ని కూడా విజిట్ చేసి మా శ్రోతలందరూ కూడా వింటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ ఛానల్లో ఉన్న ఏమండి కథలు ఛానల్లోనే కాకుండా ఇప్పుడు బుక్ కూడా వచ్చింది కదా, సో అది ఎవరన్నా వినకుండా ఇంకా చదవాలి అన్న ఇష్టం ఉన్న వాళ్ళు సో చదువుకోవడానికి వీలుగా బుక్ రూపంలో కూడా వచ్చింది. మరి అది ఎక్కడ మేము కొనుక్కోవచ్చు, ఎక్కడ దొరుకుతాయి అవి ఆ బుక్స్? నా పుస్తకాలన్నీ 3-4 వీటిగా ఎపిసోడ్స్ గా చేసి ఏమండి కథలని, తర్వాత నా చిన్నప్పటివన్నీ రాసుకున్నవన్నీ కమలీయం అని, సమీక్షలు అనగనగా ఒక కథ అని, వేరే వేరే సబ్జెక్ట్స్ మీద రాసిన కథలన్నీ నీ జతగా నేను ఉండాలి అని, అతను చేసిన నోములు వ్రతాలు వాటి గురించి ఒకటి, నేను చేసిన వ్రతాలు అని, ఇవన్నీ కూడా నాకు మా కోడలు ఈ బుక్స్ చేసి ఇచ్చింది. ఓకే, వాటికి మంచి మంచి కవర్డ్ పేజెస్ అన్ని తనే డిజైన్ చేసి పెట్టింది. సరే అవన్నీ ఉన్నాక మా ఏమండి గారు నా ఏమండి అవన్నీ ఇట్లా ఆన్లైన్ కినేగా అని టెలిగ్రామ్ అని వీటి అన్నిట్లో కూడా అప్లోడ్ చేసి తనే అప్లోడ్ చేసింది. కొంతమంది నాకు తెలిసిన మా ఫ్రెండ్ మమత అని ఒక అమ్మాయి ఉంది, తను కూడా కొన్ని సైట్లలో అప్లోడ్ చేసింది. అవి నా ఈ బుక్స్ కూడా ఉన్నాయి కదండి, ప్రతిలిపిలో కూడా ఉంది. తర్వాత నా బ్లాగ్ లో కూడా ఉన్నాయి పీడిఎఫ్ లని పక్కన సైడ్ బార్ లో. ఓకే, మీ బ్లాగ్ పేరేంటండి? సాహితి. ఓకే, అట్లా ఈ బుక్స్ అన్ని ఉన్నాయి. తర్వాత మా ఏమండి గారికి మా ఏమండి కథలు ప్రింట్ చేయించాలనిపించింది. ఒక 200 కాపీస్ ప్రింట్ చేయించమని మాకు తెలిసిన మా అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు బాలరెడ్డి అని, వాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ ఫాదర్కి ఉండేది, ఇప్పుడు వాళ్ళంతా తెలుసు, అతనికి చెప్పారు. సరే ఏమండి గారి కోరిక మీద ఏమండి కథలు వేయించాము. అవి వేయించాక నాకు ఊపు వచ్చేసి నీ జతగా నేను ఉండాలి కూడా మొత్తం అన్ని కథలు కొన్ని నా బ్లాగ్ కల్పించి 2 ప్రింటింగ్ బుక్స్, అవి 2 మటుకు ప్రింట్ బుక్స్ గా తెచ్చాను. ఓకే, నా బుక్స్ ప్రస్తుతం కోటి సుల్తాన్ బజార్ లోని నవోదయ, యూసుఫ్ గూడలో న్యూ విశాలాంధ్ర, అచ్చంగా తెలుగు బుక్ స్టాల్స్ లలో దొరుకుతాయి. ఇంకా ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 19 వరకు హైదరాబాద్ లో జరిగే బుక్ ఎగ్జిబిషన్ లో నవోదయ, అచ్చంగా తెలుగు రైటర్స్ స్టాల్స్ లలో దొరుకుతాయి. ఇంకా కొంతమంది వాళ్ళ స్టాల్స్ పెడతామని అడుగుతున్నారు, అవి ఇంకా ప్లాన్ చేయలేదు, చేయాలి. అక్కడ 10% రిడక్షన్ ఉంటుంది. ఓకే, అదండి విన్నారు కదా శ్రోతలు, ఫిబ్రవరి 9 నుంచి 19వ తారీఖు వరకు జరిగే బుక్ ఎగ్జిబిషన్ లో మాలా కుమార్ గారి ఏమండి కథలు బుక్స్ నవోదయ, అచ్చంగా తెలుగు స్టాల్స్ లలో దొరుకుతాయి. రైటర్స్ స్టాల్ లో కూడా దొరుకుతాయి. తప్పకుండా కొని చదివి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. మీ టైం ని మాకు ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి కమల గారు. నీకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసావు, ఇంటర్వ్యూ చేసావు,
తర్వాత నీ ఛానల్ మిత్రులకి నన్ను పరిచయం చేశావు. చాలా సంతోషంగా ఉంది నిన్ను నీ మిత్రులని కలుసుకోవటము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇదండి మాలా కుమార్ గారితో మాటామంతి. మాలా కుమార్ గారి బ్లాగ్ స్పాట్ అయిన సాహితీ మాల లింక్ను, మాలా కుమార్ గారి ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ లింక్ను కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచాను. తప్పకుండా అవి కూడా విజిట్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.